मुबारक रमजान शुभाकांक्षలు తెలుపుతున్నాను। సలాం అలైకుం। ఈ కంపౌండ్ వారికి అడిగినారు మన ముస్లిం సోదరులంతా నా సాయశక్తుల కంపౌండ్ వారికి నా సాయం అందిస్తానని ఈరోజు మన రంజాన్ పండుగ చెప్తున్నాను। అందుకోసం మీరందరూ మన ముస్లిం సోదరులందరూ ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అభ్యర్థి గారికి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు। మీరందరూ కలిసి నాకు మీరు ఓటు వేయాలని మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కానీ మనకి ముస్లిం సోదరులకి చాలా సపోర్ట్ చేస్తున్నారు। మన రాజశేఖర్ వైఎస్ఆర్ రాజశేఖర్ గారు కానీ ఆయన మన ముస్లిం సోదరులు అంటే ఎంతో ప్రేమించేవాడు। మన ప్రత్యేకంగా మనకి 5% 4% మన ముస్లిం సోదరులకు తెచ్చినారు। మనకి ఈరోజు బీజేపీ వాళ్ళు దాన్ని మొన్ననే మన పోయిన ఎలక్షన్లోన దాన్ని 4% తీసేస్తారని అమిత్ షా గారు 4% తీసేస్తారని ఆ విధంగా చెప్తున్నారు। ఆ 4% తీసేసే వాళ్ళనే ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళతో జత కట్టుకున్నాడు ఈరోజు। అలాంటిది మీరు గమనించి చంద్రబాబు నాయుడు ఎట్లా వాళ్ళో తెలుసు కాబట్టి మీరు ఖచ్చితంగా మన రాష్ట్రం మొత్తం అంతా కలిసి మన ముస్లిం సోదరులు మన జగనన్నకి సహాయ సహకారాలు అందిస్తారని మన మీ అనుబంధం మన ఎప్పటికని కాంగ్రెస్ తో ఉండేవాళ్ళు అనుబంధం మన ముస్లిం సోదరులు అందరూ కాంగ్రెస్ తోనే అనుబంధం ఉండేది, ఇప్పుడు కాదు ఏనాడుతో బంధు ఇందిరాగాంధీ గురించి ముస్లిం సోదరులు అంతా కలిసి మన కాంగ్రెస్ గా సపోర్ట్ చేసేవాళ్ళు। ఈరోజు మన జగనన్న గాని అప్పుడు వాళ్ళ నాయన ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా అంతకన్నా ఎక్కువ చేస్తూ మన 13 జిల్లాల్లోనే 7 మందికి మన ముస్లిం సోదరులకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు, ఇచ్చినాడు। అదేవిధంగా మన మొన్ననే అనౌన్స్ చేసినాడు మన హఫీజ్ ఖాన్కి మీ ముస్లిం సోదరుల్ని రాజ్యసభకు పంపిస్తారనే విధంగా పబ్లిక్ మీటింగ్లోనే ఇచ్చినాడు। ఎందుకంటే మన జగనన్న మీ మీద చాలా ప్రేమగా ఉన్నారు ముస్లిం సోదరుల మీద। ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు మీ మీద లేదు అంత కపట ప్రేమ, అప్పటికప్పుడే చేసేవాడు। మన జగనన్న అట్లు కాదు, ఖచ్చితంగా మనిషి లోపల నుంచి ముస్లిం సోదరులు ప్రేమించేవాడు ఆయన। ఈరోజు నేను ఒకటే చెప్పేది అబద్ధం చెప్పేది కాదు, ఖచ్చితంగా చూస్తున్నారు, మీరు కానీ చూస్తున్నారు। మన ఈరోజు ఎస్సీ మైనార్టీలే ఎక్కువగా ప్రేమిస్తున్నారు మన జగనన్న। మనం చూసినాం ప్రత్యేక ఏదైనా సంక్షేమ పథకాలు కానీ ఈరోజు మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాడు। అదేవిధంగా మంత్రి పదవులు కానీ 19 నుంచి 24 ఇక్కడ కానీ మనం చూసినాం ముస్లిం సోదరులకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి మంత్రి పదవి కానీ ఇచ్చినాడు। మన చంద్రబాబు నాయుడు గారు మన 14 నుంచి 19 మన ముస్లిం సోదరులకు అసలు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, ఏది మన మంత్రి పదవి కానీ ఇవ్వలేదు। అందుకోసం మన జగనన్నకి మీరు సహాయ సహకారం చేస్తూ నన్ను కానీ ఎమ్మెల్యేగా మనందరూ కలిసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఈరోజు రంజాన్ పండుగ సందర్భాన్ని మిమ్మల్ని కోరుతుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు।